చేసిన తర్వాత ఏపీలో రాణించగలిగారు పవన్ కళ్యాణ్. దీనికి గాను చాలా కాలం వెయిట్ చేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అలుపెరుగని పోరాటం చేశారు. చివరకు అనుకున్నది సాధించగలిగారు. ఈ ప్రయాణంలో పవన్ ఫేస్ చేసిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. విపరీతమైన స్టార్డమ్ వదిలి పవన్ రాజకీయాల్లో కొనసాగడం నిజంగా అభినందించాల్సిన విషయం. రాజకీయాలన్నాక చాలా రకాల ఇబ్బందులుంటాయి. అందులోనూ ఒక రాజకీయ పార్టీని నడపాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఏర్పాటు చేసిన చాలా మంది నేతలు కొద్ది రోజులకే వేరే పార్టీలో విలీనం చేసిన సందర్భాలే అధికం. సంస్థాగతంగా దశాబ్దాల పాటు కొనసాగిన పార్టీలు కేవలం కొన్నే. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడే నేతలు కొందరే. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు ఆయన ఒక ఫెయిల్యూర్ నాయకుడు. ప్రత్యర్థులు సైతం చులకలుగా చూసేవారు. దీది ఒక పార్టీయేనా అని ఎద్దేవా చేసేవారు. ఎందరో అదే పనిగా విమర్శలు చేసేవారు. కానీ అందరి నోళ్లు మోయిస్తూ సూపర్ విక్టరీతో ఏపీ రాజకీయాలనే షేక్ చేశారు పవన్ కళ్యాణ్. 100% విజయంతో దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2024లో ఏపీ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా లబ్ధి పొందిన నేత పవన్ కళ్యాణ్. ఈ ఏడాది చిరకాల విజయాన్ని అందించి పవన్ మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది. 2019 ఎన్నికల్లో డిజాస్టర్ ఫలితాలను చవిచూశారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోయారు. తన పార్టీని సైతం కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. ఏ స్థాయిలో ఓటమి చెందారో అదే స్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో గేమ్ చేంజర్ గా మారిపోయారు. అప్పట్లో పవన్ చంద్రబాబుకు కొండంత అండగా నిలిచారు. కానీ అదే స్థాయిలో పవన్ కూడా లబ్ధి పొందారు. టీడీపీ మనసును గెలుచుకున్నారు. అదే కూటమికి టర్నింగ్ పాయింట్ అయింది. వైసీపీకి గ్రహపాటుగా మారింది. చంద్రబాబు అరెస్టు ముందు వరకు ఒక లెక్క, తర్వాత మరో లెక్క అన్నట్టుగా జనసేన పరిస్థితి మారిపోయింది. ప్రజారాజ్యం పార్టీ అనుభవాలతో రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్. తొలుత జనసేన ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. అయితే చిరంజీవి ఏం చేయలేకపోయాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారులే అంటూ తేలిగ్గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ వ్యూహాలు ఫెయిల్ అన్నట్లు కనిపించాయి. కానీ ఏపీ ప్రజల్లో బలమైన ముద్ర చాటుకునే ప్రయత్నంలో పవన్ ఉన్నారని విశ్లేషకులు కూడా గుర్తించలేకపోయారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలను నిత్యం ఎద్దేవా చేసే కుహానా విశ్లేషకులు కూడా ఉన్నారు. అయితే ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఏపీ రాజకీయాలను వపోసన పట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లారు. తన ఒక్కడి బలం చాలదని భావించారు. టీడీపీ, బీజేపీని కలుపుకెళ్లారు. ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి 100% విజయం సాధించారు. దీంతో పవన్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఎన్డీఏలోనూ పవన్ పలుకుబడి బాగా పెరిగింది. ఒక జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిగే నేతగా పవన్ ఎదిగారు. పవన్ అంటే తుఫాన్ అని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించే స్థాయికి చేరుకున్నారు. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చే కాలం. ముఖ్యంగా 2024 తన మదిలో నిండిగా ఉండిపోతుందనడం ఎటువంటి అతిశయోక్తి లేదు.